వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ కీలక నిర్ణయం. ఢిల్లీకి వెళ్లకుండా న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం. ఇవాళ 3 చోట్ల జగన్ ఎన్నికల ప్రచారం. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో ప్రసంగం. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ. ఇవాళ హైదరాబాద్ కు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు. నేడు మహబూబాబాద్ లో కేసీఆర్ రోడ్ షో. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయింపుపై జనసేన అభ్యంతరం. ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్పై ఇవాళ విచారణ. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వడగాల్పులు. చైనాను వెంటాడుతున్న ఆర్థిక సవాళ్లు నిజమేనని అంగీకరించిన జిన్పింగ్. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, నిన్న నుంచి కూడా అసలు విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నేపథ్యంలో ఇవాళ న్యాయపరంగా వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే న్యాయపరంగా ఎలా వెళ్తారు? అంటే దీంట్లో ఎన్నికల కోడ్ ఏమైనా అడ్డొచ్చింది అనుకోవచ్చా? ఎన్నికల దృష్ట్యా వెళ్ళట్లేదు అంటే రైట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాజస్థాన్ లో మాట్లాడుతున్నటువంటి ఒక రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తర్జుమా చేస్తాము. మేము 3వసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తామని ఒక ప్రసంగంలో ఆయన పేర్కొనగా, అయితే అదే వీడియోను అమిత్ షా మాట్లాడినట్టు పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ పూర్తి స్థాయిలో తొలగిస్తాము, రద్దు చేస్తామనే అర్థం వచ్చే విధంగా కూడా ఒక వీడియో క్లిప్ను తయారు చేసి సోషల్ మీడియాలో
వైరల్ చేయడం అనేది అయితే జరిగింది. అయితే అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ చేసిందంటూ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన సోషల్ మీడియా టీం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్య సతీష్, అలాగే నవీన్, శివకుమార్, తస్లిమా, ఈ నలుగురితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ బ్రాంచ్ ద్వారకా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు గాంధీ భవన్ చేరుకొని ఈ సమన్లు గాంధీ భవన్ లో ఉన్నటువంటి లీగల్ టీమ్ అడ్వైజర్, అలాగే అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డికి ఈ సమన్లు చేశారు, సమన్లు అందించారు. ఈ సమయంలోనే అయితే ఈ సమన్లలో పూర్తి సమాచారం ఉండదు కాబట్టి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన అనంతరం మరో 15 రోజుల పాటు గడువు కావాలి. అందులో పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు కూడా 15 రోజుల సమయం కావాలి అనేటటువంటి అంశాన్ని పోలీసులకు, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వివరణతో పాటుగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా మే 1వ తేదీన అంటే ఇవాళ ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలి, దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ సమాజంలో పేర్కొనడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో నిమగ్నమై ఉండడం, అలాగే సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉండడం, మరో 11 రోజులు మాత్రమే ఈ ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన నేను హాజరు కాలేదంటూ దాంతో పాటుగానే టీపీసీసీ లీగల్ టీం కూడా మరో 15 రోజుల సమయం కావాలి వివరణ ఇచ్చేందుకు అంటూ కూడా లేఖ రాయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్ళకూడదనే నిర్ణయాన్ని అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని మీద లీగల్ గా ముందుకు వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లయితే తెలుస్తా ఉంది. అంటే రాజు, కొంత సమయం కావాలని టీపీసీసీ లీగల్ టీం లేఖ రాష్ట్ర నేపథ్యంలో దీనికి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారు అసలు? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 11 రోజులే పార్టీకి కీలకమైనటువంటి ప్రచార సమయం ఉన్నటువంటి రోజులు కాబట్టి అటు మినహాయింపు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు లీగల్ టీం దాదాపు 40కి పైగా లాయర్లు, అలాగే అడ్వకేట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉంటారు. వారి ఒక లీగల్ సెల్ ఉంటుంది. ఆ లీగల్ సెల్ లో ఈ నోటీసు వచ్చిన అనంతరమే పార్టీ 91 సెక్షన్ 91 తో పాటు 53 పలు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి మినహాయింపు ఉంటుంది, దానికి ఎన్ని రోజుల గడువు అడుగుతూ ఇటువంటి అంశాల మీద కూడా వారు విస్తృతంగా ఆరా తీయడం జరిగింది. అలాగే ఎటువంటి మినహాయింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా స్పష్టంగా ఢిల్లీ పోలీసులకు లేఖలో టీపీసీసీ లీగల్ సెల్ లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగానే కొంత సమయం కావాలని కూడా కోరడం అనేది జరిగింది. డెఫినెట్ గా ఈ యొక్క వెసులుబాటు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కీలకం కాబట్టి ఈ యొక్క మినహాయింపు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు న్యాయపరంగా పోరాడేందుకు కూడా లీగల్ టీం సిద్ధమైంది. దాంతో పాటుగానే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ విచారణ హాజరు కావద్దు అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీల మేనిఫెస్టోలు విడుదల కావడంతో మాటల తూటాలు పెళ్లుతున్నాయి. నువ్వా నేనా అంటూ నేతలు ప్రచారంలో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం మలివిడత యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. ఇవాళ 4వ రోజు కూడా 3 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారాయన. ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 అనకాపల్లి పార్లమెంటు పరిధి పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్డీఏ కూటమి విపక్ష ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఇక ప్రచారంలోనూ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రింగ్ రోడ్లోని చంద్రమౌళి నగర్ నుంచి చంద్రబాబు రోడ్ షో ప్రారంభిస్తారు. అనంతరం జిన్నా టవర్ సెంటర్లో బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అనంతరం బాపట్లలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. చీరాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోజుకు 4-5 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. వరుస సభలు, కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూనే మరోవైపు కేంద్రంలో మోదీ సర్కార్ పైన విమర్శలు ఎక్కిపెడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయమే చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఇవాళ కోరుట్లలో జనజాతర సభలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్లలో ఈ సభకు హాజరవుతారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వస్తారు. మళ్ళీ రాత్రి 7 గంటలకు కుకట్పల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. రాత్రి 8:30 గంటలకు శేర్లింగంపల్లి కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ సభ, కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మహబూబాబాద్కు చేరుకోనున్నారు కేసీఆర్. ఇల్లందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఇందిరాగాంధీ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత మహబూబాబాద్ నుంచి రాత్రి వరంగల్కి చేరుకోనున్నారు. రాత్రి వరంగల్లోనే బస చేయనున్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ మానుకోటకు చేరుకుంది.
మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత విజయం కోసం సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు కేసీఆర్. కొత్తగూడెం నుంచి బస్సులో ఇల్లందు బయ్యారం మీదుగా ఆయన మానుకోటకు చేరుకోనున్నారు. కొత్త బజార్లోని జిల్లా ఆసుపత్రి నుంచి ఇందిరా సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి ఇందిరాగాంధీ కూడలిలో కార్నర్ మీటింగ్లు ప్రసంగిస్తారు. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, ములుగు నియోజకవర్గాల్లో కొన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. కరెంటు, నీటి కొరత అంశంతో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్తో అంతకంతకు వేడి రాజుకుంటోంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వేడి సమ్మర్ను మించి హీట్ పుట్టిస్తోంది. ఇక అధికారం హోదా నుంచి ప్రతిపక్ష స్థాయికి పడిపోయిన గులాబీ శ్రేణులు ఎన్నికల వేళ రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చున్నారు. గులాబీ నేతల ఎత్తుగళ్లకు నీటి కొరత, కరెంటు సమస్యలు తోడవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక అన్నదాత అవస్థ పడుతుంటే వారికి భరోసా ఇస్తూ పోరుబాట పట్టారు కేసీఆర్. మొన్నటి వరకు కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన గులాబీ బాస్కు ఇప్పుడు ఉస్మానియా సెలవుల వ్యవహారం చిక్కింది. తాగునీరు, కరెంటు కొరతతో అల్లాడుతున్నామని విద్యార్థులు నిరసన చేయడంతో కేసీఆర్ అదే అంశాన్ని మరో అస్త్రంగా మార్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోత ఉందనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని మండిపడ్డారు. బస్సు యాత్రతో బిజీగా ఉన్న కేసీఆర్ ఇప్పటికే రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో కరెంటు కష్టాలు లేవని, తాగు, సాగునీరు అందించామని, కాంగ్రెస్ వచ్చి 5 నెలలైనా కాకుండానే కరెంటు కష్టాలు, కరువు తాండవం చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని, అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళాకోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడితనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అలాగే విద్యార్థి సంఘాల నేత, ఎమ్మెల్సీ బల్మూరి కూడా కేసీఆర్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన బల్మూరి బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. వర్సిటీలో 2 రోజుల పాటు బస చేసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ చేసిన ట్వీట్కు అదే ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు గులాబీ శ్రేణులు. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోలర్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ రాసుకొచ్చారు. నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు, నిన్ను ఉరికిస్తారంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్, చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దామనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, కబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్పందించగానే కరెంటు, నీళ్లు ఉన్నాయంటూ చీఫ్ వార్డెన్కు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భట్టి స్టేట్మెంట్పై కూడా విమర్శించారు. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షస ఆనందం పొందుతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినటువంటి సర్క్యులర్ ఏంటిది? కరెంటు నీళ్ల కొరత ఉండడం వల్ల విద్యార్థులను వెకేట్ చేయాలి, హాలిడేస్ ఇస్తున్నాం. ఎప్పటి నుంచి? మే 1 నుంచి మే 31 వరకు. వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు స్పందించిన వెంటనే లేలే కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇది అంత అబద్ధమే అని చెప్పేసి ఆ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయనను మీరు బదనాం చేస్తారు. ఈ మాట ఇట్లా వదిలేస్తే మా బట్టి విక్రమార్క గారు కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి సరిపడా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఈ మూడిట్లలో ఏది నమ్మాలి? ఇలా చీఫ్ వార్డెన్కి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోమంటే కుదరదు. చీఫ్ వార్డెన్ మీద వీసీ రిజిస్టర్ వీసీలు ఉంటారు. వీసీల మీద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షసానందం పొందుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్తోనే ఈ రాజకీయ దుమారం చెలరేగింది. ఉస్మానియాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఎదురవుతోందని, దయచేసి హాస్టల్స్ ఖాళీ చేసేయండంటూ ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్లనక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని తెలిపారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేయించు, మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా చదువు. మరి ఉస్మానియాలో కరెంటు కష్టాలు, నీళ్ల కొరత ఉందని చెబుతున్న బీఆర్ఎస్ ఆరోపణలు నిజమా? లేదంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు వాస్తవమా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. జగన్ కావాలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం అమలు చేయకుండా వేల కోట్ల రూపాయలు వైసీపీ పెద్దలు సంపాదించుకున్నారని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల సంక్షేమం కోసం తాను ₹1 ఇస్తానన్నారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కూడా ₹1 ఇస్తానన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను ₹1 ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తాను. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ ఆరోగ్య కోసం నేను కూడా ₹1 నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. చాలా మంది వైసీపీ పెద్దలు నేను మద్యాన్ని ప్రోత్సాహిస్తున్నామంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాను. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉంటున్నాయి. నిన్న 330 తగ్గిన పుత్తడి ఇవాళ స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఏ మార్పు లేకుండా 66,550 వద్ద ట్రేడింగ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ 72,600 మార్కు వద్ద అమ్ముడవుతోంది.
ఢిల్లీలో చూసుకుంటే తులం బంగారం రేటు 22 క్యారెట్లకు 66,550 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 72,600 వద్ద ఉంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధర మాత్రం తగ్గింది. వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో 500 రూపాయల మేర తగ్గింది. దీంతో కిలో వెండి రేటు 83,500 వద్దకు దిగొచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.